మిషన్ భగీరథ ప్రగతి పరిస్థితులపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ పంపును సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు, శుద్ధి కేంద్రాల నిర్వహణ, నీటి సరఫరా సమస్యలు, గ్రామాల్లో తాగునీటి అవసరాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రావద్దని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. సమస్య ఉన్న వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్స్ కి గత 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఏజీఎం సందీప్ తో మాట్లాడి వెంటనే జీతాలు అందించాలని తెలిపారు. సమావేశంలో మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత విభాగాల ఇంజనీర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా ధర్మపురి కానీ జగిత్యాల కానీ ఈ వచ్చే ఎండాకాలంలో ఈ ఒక్కరోజు కూడా వాళ్ళ వాటర్కి ప్రాబ్లం కాకూడదని చెప్పేసి ఇవాళ మన సోర్స్ అయినటువంటి మన డబ్బా గ్రామంలో మన మిషన్ భగీరథ సోర్స్కి రావడం జరిగింది. మేము ఇక్కడ ఉన్న అధికారులందరితో కూడా కూర్చొని ఫిల్టరేషన్ ప్రాసెస్ కూడా చూపడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ సమస్యలు లేవు మెయిన్ సోర్స్లో. అదేవిధంగా ఒక మంచి వార్త వినిపించాలి అధికారులు. మన మెయిన్ సోర్స్ అంటే పోచంపాట దగ్గర కూడా ఎక్స్ట్రా పంప్ కూడా పెట్టబోతున్నారు. అంటే ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడైనా ఒక పంప్ వాడితే కొద్దిగా వాటర్ షార్టేజ్ వస్తుంది. సో ఎక్స్ట్రా పంప్ కూడా పెట్టబోతామని చెప్పి ఇవాళ మనకు సమాచారం ఇచ్చినారు. అదేవిధంగా అధికారులకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎక్కడ కూడా పైప్ లైన్ ప్రాబ్లం రాకుండా కంటిన్యూస్, ఎందుకంటే వేసవి కాలం అన్ని చోట్ల కూడా భూగర్భ జలాలు పడిపోయినాయి. మెట్పల్లి టౌన్ కానీ, కోట్ల టౌన్ కానీ. అందుకొరకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఈసారి వాటర్ ప్రాబ్లం రాకుండా ప్రతిరోజు నీళ్ళు వచ్చే విధంగా జాగ్రత్త పడమని చెప్పి అధికారులకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అన్నీ కూడా సక్రమంగా నడుస్తూ ఉన్నాయి. వచ్చే ఈ నెల 15 రోజులు కూడా జూన్ 15 వరకు కూడా వర్షాలు పడే వరకు కూడా ఏ ఒక్క రోజు మెట్పల్లికి కానీ, కొరట్లకు కానీ, ఇబ్రహీంపట్నం కానీ, మల్లాపూర్ కానీ ఏ ఒక్క రోజు కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆపరేటర్స్కి ఉన్న సమస్య, ఆపరేటర్లకు జీతాల సమస్య ఉంది. అది కూడా సంబంధిత ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకి ఇమీడియట్గా జీతాలు కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వెంటనే జీతాలు కూడా వస్తాయి.